ఓం శ్రీ గణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. మేష రాశి వారికి ఈ నెల 11, 12వ తేదీల్లో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా మీరు ఎగిరి గంతులు వేస్తారు, చాలా సంతోషిస్తారు. కాబట్టి మేషరాశి వారు ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే సగం వీడియో చూస్తే మీకు అర్థం కాదు. ఇక నక్క తోక తొక్కినట్లే అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. వీడియోలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మీరు గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మరింత మంది మేషరాశి జాతకులకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ మేషరాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ రాశి వారి మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది అంటే, మేము కష్టపడాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును 10 మందిలో ఏర్పరచుకోవాలి, మేము కూడా కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరి కింద చెయ్యి చాపకూడదు. కాబట్టి మేము కూడా అందరితో పాటు కష్టపడి పని చేయాలి, అప్పుడే ఈ లోకం అనేది మనకు వాల్యూ ఇస్తుంది. అందుకనే దానికి తగ్గ పని నేను చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మేషరాశి వారి యొక్క మనస్సులో ఉండే ఆలోచనలు. ఈ విధంగా ఆలోచించి వారికి చేతనైన పనిని వారు ఇష్టపడి ఈ మేషరాశి వారు చేస్తారని చెప్పొచ్చు. తమకు వచ్చిన ఆదాయాన్ని చూసి ఎంతగానో ఆనందపడతారు. నిజం చెప్పాలంటే ఈ మేషరాశి వారి యొక్క మనస్సు ఎంతో మంచిగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ మేషరాశి వారికి ఎక్కువగా తమ సంతానాన్ని గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. మా పిల్లలను మంచిగా చదివించుకోవాలి, వారికంటూ ఒక పొజిషన్ తెచ్చి ఇవ్వాలి, వారికంటూ ఆస్తులను సంపాదించాలని, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు ఎప్పుడు పడకూడదు అని ఇలా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా మేషరాశి వారు తమ యొక్క బంధువులతో, మిత్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలని కూడా చెప్పి చూస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క దినచర్య అంటే వీరి యొక్క రోజు ఏ విధంగా ఉంటుంది అంటే గనక చాలా బిజీగా ఉంటారండి. ఎలా ఉదయం అవుతుందో, ఎలా చీకటి అవుతుందో అర్థం కానంతగా మేషరాశి వారు బిజీగా ఉంటారు. దీని కారణంగా వీరికి కొంచెం స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మేషరాశి వారు తమ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వీరి యొక్క ఇంటెన్షన్ అనేది డబ్బులు సంపాదించాలనే కోరిక వలన ఒత్తిడి, తపన ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పవచ్చు. దీని కారణంగా ఈ మేషరాశి వారికి మైగ్రేన్ నొప్పి అంటే తలనొప్పి రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకా అలసటగా అనిపించడం, రోజంతా కూడా పని చెయ్యాలి అంటే తప్పనిసరి పని చేయడమే కానీ ఒంట్లో శక్తి క్షీణించినట్లుగా అనిపించడం, ఇటువంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వీరు మాత్రం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేస్తే కనుక వీరికి అంతా సెట్ అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. వీరికి కొంచెం నెగిటివ్గా ఎవరైనా వీరితో మాట్లాడినా కానీ, లేదంటే పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కానీ ఈ రాశి వారికి చాలా కోపం వస్తుంది. ముందు వెనక ఆలోచించారు. వీరికున్న భోలా మనసు వలన 10 మందిలో ఉన్నా కూడా వీరికి కోపం వస్తే మాత్రం ఎంతమందిలో ఉన్నా వెంటనే రియాక్ట్ అయిపోతారు. కాబట్టి కొంచెం వీరి కోపాన్ని తగ్గించుకోవాలి. ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి అంటే కనుక వీరి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. తన కోపమే తనకు శత్రువు అనే మాటని వీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా గుర్తు చేసుకుంటే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు కాని కోపం వస్తే కనుక ఎవరో ఒకరు అక్కడ బలైపోవాల్సిందే. అంటే వారిని కొట్టడమో, వారిని తిట్టడమో, లేదా మాటలతో టార్చర్ చేయడమో ఇలా చేస్తూ ఉంటారు. అలా అని ఈ మేషరాశి వారు చెడ్డవాళ్ళు అని కాదండి, ఎంతో మంచి వాళ్ళు. వీరి కోపంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమగా చూపించడం చేతకాక దాన్ని ఈ రాశివారు కోపంగా చూపిస్తారు అన్నమాట.
అది అవతలి వారికి అందరికీ అర్థం కాదు కదా. కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, కొంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ఈ మేషరాశి వారి వల్ల ఎప్పుడైనా కానీ ఏ విషయంలో అయినా సరే పొరపాటు జరిగింది అంటే అవతలి వారి దగ్గరకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నన్ను క్షమించండి, నా వల్ల పొరపాటు అయ్యింది అని చెప్పి చాలా అమాయకంగా భోలాగా వెంటనే క్షమాపణ అడిగేస్తారు. అంత మంచి మనసు ఉంటుందని మేషరాశి వారికి చెప్పొచ్చు. ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని కష్టాలను చూశారు, అలాగే నష్టాలను చూశారు. ఆ నష్టాలన్నింటినీ కూడా కొన్ని అనుభవాలుగా మార్చుకుంటారు. ఈ విధంగా వీరు అనుభవాలుగా మార్చుకొని భవిష్యత్తులో మళ్ళీ నష్టం కష్టం రాకుండా ఉండటానికి ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు ఎంతో మంచి జాగ్రత్తలతో లైఫ్ని చాలా మెయింటైన్ చేస్తారు. వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు చూడటానికి కొంచెం అమాయకంగా కనిపిస్తూ ఉంటారు, అలాగే కొంచెం కోపంగా కూడా కనిపిస్తారు. కానీ ఎంతో మంచి మెత్తటి మృదువైన స్వభావం కలవారు. అలాగే కొంతమంది వీరి యొక్క సలహాలు తీసుకొని వారి జీవితంలో బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి అంటే కనుక, అందులో మొదటిది వచ్చేసి, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారో, ఎన్నో ఏళ్ళగా వీరికి విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కానీ వీసా వల్ల కానీ డబ్బుల వల్ల కానీ ఏవైనా ఇబ్బందులు ఆటంకులు ఎదురైనా కానీ ఈ ఏప్రిల్ నెలలో అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో తప్పకుండా మేషరాశి వారు విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో వీరికి వీసా వల్ల పాస్పోర్ట్ వల్ల ఏవైనా అడ్డంకులు ఇబ్బందులు వస్తే కనుక అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా తొలగిపోతాయి. మీకు వీసా పాస్పోర్ట్ లభిస్తుంది. అలాగే ఎవరైతే డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయి. దీని కారణంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అది విద్య కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, లేదా వ్యాపారం కోసం నిమిత్తం కావచ్చు. ఏ కోరిక ఉన్నా సరే మీరు విదేశాలకు వెళ్ళాలనే మీ బలమైన కోరిక ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుండి ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. మీరు ఖచ్చితంగా తప్పకుండా విదేశాలకు వెళ్తారని చెప్పవచ్చు. ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో మీ కోరిక విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఈ గుడ్ న్యూస్ కారణంగా మీరు నెరవేర్చుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక, మీకు వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎవరైనా కానీ మేము కెరీర్ పరంగా బాగా సెటిల్ అవ్వాలి, మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీకు కెరీర్కు సంబంధించి ఈ ఏప్రిల్ అలాగే మే నెలలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు. అది ఉద్యోగం నిమిత్తం కావచ్చు, వృత్తి నిమిత్తం కావచ్చు, వ్యాపారం నిమిత్తం కావచ్చు. ఏదైనా ఒక నిర్ణయం ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఆ నిర్ణయం కూడా తెలివైనది అయి ఉంటుంది. దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుంది. కాబట్టి మీరైతే తీసుకోవాల్సిన నిర్ణయాలు మీ కెరియర్ పరంగా ఖచ్చితంగా తీసుకోండి. ఇక మేషరాశి వారికి ఈ నెల 11వ తారీఖు అలాగే 12వ తారీఖు ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకుందాం. 11వ తారీఖు వచ్చేసి శుక్రవారం రోజున ఈ మేషరాశి వారికి ప్రయాణాలు కనిపించే సూచనలు కల్పిస్తున్నాయి. అంటే మీరు వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా లేదా విద్యాపరంగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇక ఆ ప్రయాణాలు ఎలా ఉంటాయంటే, మీరు చేస్తున్న ప్రయాణాల్లో మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుంది. తను ఇచ్చే సలహాలు సూచనల వల్ల, అంటే మనము ప్రయాణాలు చేసేటప్పుడు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరో ఒకరు మనతో మాట్లాడతారు కదండి. ఆ విధంగా ఒక వ్యక్తి మీతో మాట్లాడతారు. ఆ వ్యక్తి మాటల వల్ల మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వృత్తి ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చాలా అంటే చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుందండి. తను ఇచ్చే సలహా సూచన మీకు భవిష్యత్తులో మీ కెరీర్ పరంగా మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల మీకు నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి ఇచ్చే సూచన మీకు ఖచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా మీ కెరీర్లో సెటిల్ అవుతారు అని చెప్పొచ్చు. ఈ విధంగా మీకు 11వ తారీఖు అనేది మీకు మంచిగా కలిసి వచ్చే రోజు అని చెప్పవచ్చు. ఇక 12వ తారీఖు విషయానికి వస్తే 12వ తారీఖు హ్యాపీగా ఉంటుందండి. ఆ రోజు మీరు నార్మల్ వర్క్లోకి వచ్చేస్తారు. కాకపోతే ఆ రోజు మీరు వర్క్ టెన్షన్లో కొంచెం విసిగిపోతారని చెప్పొచ్చు. అంటే కొంచెం మీరు కోపాన్ని చూపిస్తారు, ఆవేశాన్ని చూపిస్తారు. కాబట్టి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగి
మీకు మైగ్రేన్ నొప్పి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ అవకాశం కనిపిస్తుందని చెప్పినప్పుడు దానికి ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే కోపాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడం, మైండ్‌ని రిలాక్స్‌డ్‌గా ఉంచుకోవడం. దీనికోసం మీరు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. దీనివల్ల మీకు మంచే జరుగుతుంది. కాబట్టి కోపాన్ని వీలైనంత వరకు తగ్గించుకోండి. ఇక 12వ తారీఖున వ్యాపారం విషయానికి వస్తే మంచిగా లాభాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబం పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. చక్కగా అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. సంతాన పరంగా చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. ఇది ఏమైనప్పటికీ కూడా 12వ తారీఖు మేషరాశి వారికి చాలా హ్యాపీగా, స్మూత్‌గా, జాలీగా గడిచిపోతుందండి. కాబట్టి మీకు 11, 12వ తారీఖులు చూసుకుంటే గనక ఈ 2 రోజులు అనేవి మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. మీరు చేస్తున్న పనులపైన ఫోకస్‌ని పెట్టండి. మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలు అందుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.